ఎక్స్క్యూజ్ మీ, ఇది కొంచెం ఫిలప్ చేసి పెడతారా? థ్యాంక్స్. డబ్బు పోయింది, నడపు నడపు పోయింది, నడపు నడపు పోయింది, నడపు నడపు పోయింది, నడపు 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 పోయింది. పోలీసులు వచ్చే వరకు ఎవరు కదలటానికి వీల్లేదు. కమిషనర్ నారాయణరావు స్పీకింగ్. ఎవరు మాట్లాడేది? మీ బ్యాంకులోనే ఏమిటి చేస్తున్నారో మీరు చెప్పేది? అవును కమిషనర్ గారు, ఈ దొంగతనం ఎవరు చేశారో ఎలా చేశారో అర్థం కాకుండా ఉంది. ఒక బ్యాంకు ఏజెంట్ గా కాకుండా ఓ ఆత్మీయుడిగా అడుగుతున్నాను. ఈ కేసును మీరే స్వయంగా టేకప్ చేయాలి. తప్పకుండా కేశవరావు, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నా. రండి కమిషనర్ గారు, ఎవరిని బయటికి కదలకుండా కట్టుదిట్టం చేసి మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇన్స్పెక్టర్ సార్, అందరినీ చెక్ చేయండి. కానిస్టేబుల్స్ అందరినీ చెక్ చేయండి. ఈ సూట్ కేసు ఎవరిది? నాదే ఇన్స్పెక్టర్. ఈ డబ్బు నా సూట్ కేసులోకి ఎలా వచ్చింది? మిస్టర్, ఆ డబ్బు నోట్ డ్రా చేసిందేనా? లేదు సార్, ఈ డబ్బు నా సూట్ కేసులోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. దొంగిలించి ఆ బాక్స్ లో పెడితే తప్ప ఆ డబ్బు అక్కడ రాదని నాకు తెలుసు మిస్టర్. ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. సార్, నేను నిజంగా చెప్తున్నాను, ఈ డబ్బుకి ఈ దొంగతనానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఆ విషయం కోర్టులో చెప్పి నిర్దోషం నిరూపించుకో. కమాన్. వేణు నేరం చేసి ఉండడు, అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు. నా వేణు నిర్దోషే నిర్దోషే నిర్దోషే. బాధపడకబా, ఊరుకో. ఇదేదో పొరపాటున జరిగింది. తమ పొరపాటు తెలుసుకున్నాక చట్టం తప్పనిసరిగా వేణుని వదిలేసి తీరుతుంది. నువ్వు అనవసరంగా బాధపడకో. సర్ది, బాధపడకమ్మా. అబద్ధం చెప్పడానికి కూడా ఆలోచించే వేణు ఇలా దొంగతనం చేశాడని అరెస్ట్ చేసిన పోలీసు వాళ్ళకి బుద్ధి లేదు. శాంతి, అలా ఆవేశపడకూడదమ్మా. వేణుని అనుమానం మీదే అరెస్ట్ చేస్తుంటారు. నిజం బయటపడ్డాక తమ తొందరపాటుకు సిగ్గుపడి తమ పొరపాటుకు క్షమాపణ అడిగి వేణుని తప్పకుండా వదిలిపెట్టే తీరుతారమ్మా. శాంతి, శాంతి, నువ్వేం బాధపడకమ్మా. నేను వెళ్ళి లాకప్లో ఉన్న వేణుని కలిసి మాట్లాడొస్తాను. అతను ఎలాగైనా విడుదలవ్వడానికి ప్రయత్నం చేస్తాను. బాధపడకో. వేణు, వేణు, లలిత, వేణు, ఏమిటి దారుణం? అసలు ఎలా జరిగింది ఈ ఘోరం? ఘోరాలు నేరాలు జరగడం ఈ రోజుల్లో చాలా మామూలే లలిత. కాకపోతే అసలు మనిషిని వదిలిపెట్టి నిర్దోషిని పట్టుకోవటం చట్టం అసమర్థత అని చెప్పుకోవాలి. లలిత, నువ్వు శాంతి నా గురించి ఏమనుకుంటున్నారు? అదేమిటి వేణు, చూపు పోయిన పుట్టి పిల్లని నువ్వు ఇంకా ప్రేమిస్తూ ఆమెకు చూపు తెప్పించాలని తపన పడే నీలాంటి మంచి మనిషి ఏ అన్యాయం ఘోరం చేయడని నాకు తెలుసు. నాకన్నా బాగా శాంతికి తెలుసు. థ్యాంక్ యూ లలిత. చట్టం పొరపాటు పడినా, సంఘం అనుమానించినా రేపు నాకు శిక్ష పడ్డా నేను బాధపడి. ఎందుకో తెలుసా, నా వాళ్ళు అనుకున్న వాళ్ళ మనసులో నా మీద ఏ అనుమానం లేదు కనుక. వేణు, నిర్దోషమైన నీకు శిక్ష ఎందుకు పడుతుంది, ఎలా పడుతుంది? చట్టం దోషిని పట్టుకోలేకపోవచ్చు, కానీ ఒక నిర్దోషిని పట్టుకొని శిక్షించడం పెద్ద దోషం అనిపించుకుంటుంది. అలా జరగడానికి వీల్లేదు. అవసరమైతే నేను కోర్టుకు వెళ్ళైనా నువ్వు నిర్దోషమని నిరూపిస్తారు. వస్తాను వేణు. హాయ్,
అనుకున్న మాట ప్రకారం అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా వచ్చిన మనిషిని ఏమనుకోవాలో నువ్వు నన్ను అదే అనుకోవద్దు. నేను మాత్రం నేను ఏమీ అనుకోను. ఇల్లు చాలా బాగుంది, నా కంటి ముందున్న అమ్మాయి మరీ మరీ బాగుంది, ఇద్దరికి ఒకరిపై ఒకరి మనసు ఉంది, ఈ ఏకాంతం ప్రశాంతంగా ఉంది. ఇలాంటి సమయంలో ఇష్టమైన అబ్బాయికి ఇష్టమైన అమ్మాయి ఇష్టపడి ఇచ్చే ముద్దు చాలా బాగుంటుందని ఎవరు అన్నట్లు గుర్తు. అది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలని ఉంది. ముచ్చటగా ఇద్దు ముద్దు. ప్లీజ్ లీవ్ మీ. ఏమిటి వెళ్తా అలా ఉన్నావే? ఏం జరిగింది? ఏం జరిగిందా? అభం శుభం తెలియని ఒక అమాయకుడిని చట్టం అరెస్ట్ చేయడం జరిగింది. అతని మీదే ఆశలు పెట్టుకున్న నా చెల్లెలి గుండెల్లో మంటలు రేగడం జరిగింది. ఎవరి గురించి నువ్వు మాట్లాడుతుంది? వేణు అని అతన్ని దొంగని మీ నాన్నగారు అరెస్ట్ చేశారు. నిజానికి వేణు ఎవరికైనా తన చేతనైనా సహాయం చేస్తాడే తప్ప నేరం చేసే మనిషి కాదు. నువ్వు ఎలాగైనా మీ నాన్నగారితో చెప్పి. నువ్వు లలిత, వృత్తి విషయంలో మా నాన్నగారికి నేను కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చినా ఆయన వినిపించుకోరు. ఎందుకంటే ఆయన డ్యూటీలో ఏనాడు పొరపాటు పని గాని తొందరపాటు పని గాని చేయరు. ఐఎమ్ సారీ. అంటే ఆయనంత ఖచ్చితమైన మనిషా? అవును, వృత్తిని దైవంగా భావించే ఆయన తన వృత్తి ధర్మం పాటించడానికి ఎవరిని లెక్క చేయరు. అంతేకాక అధికారం ఉందని ముందు వెనుక కూడా ఆలోచించని మనిషి అనుకుంటాను. లలిత, దొంగతనం జరిగిందని ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి డిపార్ట్మెంట్ లో తన ప్రతిభ నిరూపించుకోవాలనుకుంటున్నాడు ఆ మహానుభావుడు. అమాయకుడిని అరెస్ట్ చేయడం ఆయన చేతకంటారు. అలాంటి వాడు ఆ ఉద్యోగంలో ఉండడం ఆ డిపార్ట్మెంట్ దౌర్భాగ్యం. ప్లీజ్ మా నాన్నగారిని మాత్రం ఏమీ అనొద్దు. ఆయన్ని మాట అంటేనే సహించలేకపోతున్నావే. ఆయన చేసిన పనికి నా చెల్లెలు కుమిలి కుమిలి ఏడుస్తుంటే నేను చూస్తూ ఎలా సహించగలనుకుంటున్నావు? ఆయన డ్యూటీలో స్ట్రిక్ట్ గా ఉండడం గొప్పతనం కాదు, కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ పెద్ద మనిషి. లలిత, మా నాన్నగారిని మాట్లాడి నన్ను రెచ్చగొట్టుకో ప్లీజ్. ఏ మాట అనకుండా అంతగా ఆయనకి చేతులెత్తి దండం పెట్టడానికి ఆయన గారు ఏమైనా దేవుడా? నీకు కావచ్చేమో గాని నాకు మాత్రం ఆయన ముందు వెనుక ఆలోచించని మూర్ఖుడు, అన్యాయంగా అమాయకులు శిక్షించే దుర్మార్గుడు, తొందరపడి పొరపాట్లు చేసే దౌర్భాగ్యుడు. సారీ, ఐఎమ్ సారీ లలిత. మా నాన్నగారిని ఎవరైనా చిన్న మాట అంటే ఎందుకో నా మనసు తట్టుకోలేదు. ఆవేశంలో నేను మంచి చెడ్డ కూడా మర్చిపోతుంటాను. అందుకే రాక్షసులా ప్రవర్తించాను. ప్లీజ్ నన్ను మన్నించు లలిత. లలిత, లలిత, సారీ అన్నానుగా. అక్క 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 ఒకవేళ మార్కెట్కి వెళ్ళిందేమో. స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయి ఉంటుంది అక్క.
ఎవరు? ఎవరది? నేనండి అమ్మాయి గారు, పాలోడిని. వస్తున్నా. అక్కకి ఏదైనా అశ్రద్ధే. ఎంత విలువైందైనా నిర్లక్ష్యంగా పారేస్తుంది. అరే, వచ్చేసావా? అక్క అక్క, పడుకున్నావా? రాగానే పడుకున్నావు అంటే బాగా అలసిపోయినట్టున్నావు. ఎక్కడికి వెళ్ళొచ్చావక్క? చెప్పక్క చెప్పక్క. అక్క అక్క అక్క